నువ్వు సాగర బంధనం సేతు బంధనం చేయడం గొప్పేం కాదు, శివధనుస్సు భంగం చేయడం గొప్పేం కాదు, రాక్షసుల్ని సంహరించడం గొప్పేం కాదు, సీతమ్మ కోసం ఏడవడం ఉంది అదే గొప్ప అన్నాడు. కిష్కింధకాండలో రామచంద్రమూర్తి వాలిని కొట్టబోతాడు. చాలామంది వాలి వధ గురించి అక్కడ పూర్తిగా చదవకుండా మాట్లాడతారు. నేను రామచంద్రమూర్తి అక్కడ ధర్మం ఏమిటో ఇప్పుడు నిరూపించే ప్రయత్నం చేయను, ఎందుకంటే ఇదివరకు అనేక రామాయణాల్లో సంపూర్ణంగా నిరూపించడం జరిగింది. ఋషులకు తెలుసు కానీ వాళ్ళని బయటపడనివ్వలేదు. ఇది రామాయణంలో పట్టుకోవాల్సిన రహస్యం. తెలుగు భాష తెలుసు కదా మనకి. వలే గా రెండుకి తేడా ఉంది. మానవుని వలే, అంతేగాని మానవుని గా కాదు. భద్రాచల కోదండ రామ, కోదండ రామ అనే మాటకి నేను అర్థంలో కోదండం అంటే ఏంటో చెప్పుకున్నాం, భద్రాచలం అంటే ఏమిటో అనేదాన్ని ఒకవైపు క్షేత్రపరంగా దర్శిస్తూనే మరొక వైపు వేదవేద్యమైన పరతత్వమే భద్రాచల రాముడు. అంటే భద్రాచలం అంటే వేదమే అని అర్థం చెప్పుకుంటూ వేదవేద్యుడెవడో అతడు భద్రాచల కోదండ రాముడు అని ప్రతిపాదన చేసుకుని అటుపై భగవాన్ యొక్క కోదండ రామతత్వాన్ని వ్యాఖ్యానించుకుంటున్నాం. కోదండం అంటే ఎవరికి ధనస్సు క్రీడాదండమో అతడు కోదండ రాముడు. అంటే ఒక ఆట వస్తువులుగా ధనస్సును వాడతాడు. అంటే ధనస్సు అవసరం లేకుండా కూడా అసురు సంహారం చేయగలిగిన వాడే. లేకపోతే ఒక దర్భపుల్లను అభిమంత్రించి కాకాసురుని ముల్లోకాలు తిప్పిన మహానుభావుడికి ధనస్సు ఎందుకండి అంటే అది లీలా మాత్రంగానే ధరించాడు. లీలా అన్న ఆట అన్న ఒకటే కనుక ఎవరికి దండము ధనుర్దండము లీలయో అతడు కోదండరాముడు అని అర్థం చెప్పుకుంటూ కోదండరామ అనగానే ధనుర్ధారి అయిన వీరరాముడు మనకు స్ఫురిస్తాడు. రాముడు వీరరాముడు, విజయరాముడు, శాంతరాముడు, సీతారాముడు, ఇంకా దశరథ రాముడు, ఇలా ఎన్నైనా రాముడితో అనుబంధం మనం పెట్టుకోవచ్చు. వీర అన్నప్పుడు వీర రూపం స్ఫురిస్తుంది మనకి. పట్టాభిరాముడు అన్నప్పుడు రూపం స్ఫురిస్తుంది. అంటే రామాయణంలోనే మనం ధ్యానించడానికి అనువైనటువంటి రామమూర్తులు ఎన్నో కనబడుతున్నారు. కోదండ రాముని గురించి మనం ధ్యానించేటప్పుడు ఎన్ని విధములుగా శాస్త్రంలో కనబడుతుందో చూస్తే వామే కోదండ దండం నిజక రకమలే దక్షిణే బాణమేకం పశ్చాద్భాగే చ నిత్యం దదతమభిమతం చాపతూణీరభారం వామే వామేల సద్భ్యాం సహ మిళితతనుం జానకీ లక్ష్మణాభ్యాం రామం శ్యామం భజేహం ప్రణత జనమనఖేద విచ్ఛేద దక్షం. ఇది రామమూర్తి ధ్యానాల్లో ఒకటి. దీని భావం ఏంటంటే ఒక చేత ధనస్సుని మరొక చేత బాణాన్ని పట్టుకుని అక్షయమైన అమ్ముల పొదిని భుజాలపై దాల్చి ఇరుప్రక్కల సీతాలక్ష్మణులు కలిగినటువంటి రామచంద్రమూర్తిని ధ్యానిస్తే ప్రణత జనమన ఖేద విచ్ఛేద దక్షం, నమస్కరించిన వారి మనస్సులో ఉన్న దుఃఖం పోతుంది. ఆ స్వరూపం భద్రాచల రామచంద్రమూర్తి. సీతమ్మ అక్కడే ఉన్నది, లక్ష్మణస్వామి అక్కడే ఉన్నారు. అయితే ఇది ఎలా వర్ణించారంటే సీతాలక్ష్మణులు చెరుక వైపు ఉండగా మధ్యలో ఉన్న రాముడిని చూపించారు. కానీ మనం కూర్చున్న రాముడు సీతమ్మ అంటున్నాం. అయితే రాముడు కూర్చుని ఉండగా సీతమ్మ పక్కన కూర్చుని అటువైపు లక్ష్మణస్వామి నిలబడి మూర్తిని ధ్యానయోగ్యంగా మనం వాల్మీకి రామాయణంలో దర్శించవచ్చు. ఎక్కడ అంటే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళాడనే విషయంలో ఖేదపడి మరణించిన తండ్రి దశరథునికి అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత భరతుడు ఎలాగైనా రామచంద్రమూర్తిని తిరిగి రప్పించి అయోధ్యకు పట్టాభిషేకం చేయించాలని నిశ్చయించుకున్నవాడు వెళతాడు. మొత్తం పరివారంతో వెళతాడు, చాలా ఆశతో వెళ్తాడు, ఎలాగైనా స్వామివారిని తెద్దాం. ఆ వెళ్ళేటప్పుడు అందరికంటే ముందు పరుగును వెళ్తూ ఉంటాడు ఆయన. అని వెనకాల మిగిలిన సైన్యం వస్తుంటుంది. రాముడిని చూడాలని తహతహ ఆ పరుగులో ఉన్నది. అలా వచ్చిన వాడికి రాముడు కనబడ్డాడు అని. ఎలాంటి రాముడు కనబడ్డాడు అనేదాన్ని వాల్మీకి అద్భుతంగా వర్ణిస్తాడు. మన భద్రాచల రాముని స్ఫురణ అందులో కనబడుతుంది. ధ్యాయే నీలోత్పల శ్యామం, మీకు బాగా ఈ శ్లోకం తెలిసి ఉంటుంది. రామరక్షా స్తోత్రంలో ధ్యాన శ్లోకంలో ధ్యాయే నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం శాసితోన ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం అని ధ్యాన శ్లోకం చదువుతాం. నేను మనం చెప్పుకున్న లక్ష్మణ సమేతుడైన రాముడు రక్షాస్వరూపుడు. ఇది జానకీ లక్ష్మణోపేతం అంటే భద్రాచలంలో ఉన్న మూర్తేగా. ఆ మూర్తిని భరతుడు ఎలా దర్శించాడు అనేదాన్ని వాల్మీకి మాటల్లో చూస్తే నిరీక్ష సముహూర్తంతో దదర్శ భరతో గురుం, భరతుడు గురువుని చూశాడని వర్ణించారు ఇక్కడ. అంటే రామచంద్రమూర్తి గురుమూర్తి కూడా. గురువు అంటే జ్ఞానప్రదాయకుడే, మోక్షం ఇచ్చేవాడు. అందుకే రామచంద్రమూర్తి అటువంటి వాడు. ఎందుకంటే తారక బ్రహ్మస్వరూపుడు అని చెప్తున్నాం. గురువు అంటే పెద్దవాడు, తల్లి తండ్రి ఆచార్యుడు అన్న కూడా గురుస్థానాన్ని చెప్పబడి వారే కనుక భరతుడు గురువుని చూశాడు అన్నప్పుడు అన్నను చూశాడు అనొచ్చు. గురువుని చూశాడంటే జగద్గురువైన వాడే రాముడు అనే భావం కూడా మనకున్నది.
ఆయన ఎలా ఉన్నాడు అంటే ఉటజే రామమాసీనం జటామండలధారిణం. జడలతో ఉన్న రాముడిని ధ్యానించాలంటే అరణ్యవాసంలో ఉంది కదా. అరణ్యవాసం అంటే సీతాలక్ష్మణ సమేతుడే కదా. కనుక రాముడిని వర్ణిస్తున్నట్టు కాకుండా రాముడిని ధ్యానిస్తున్నట్టు వాల్మీకి చూపిస్తున్నాడు ఇక్కడ. సింహస్కంధం మహాబాహుం పుండరీక నిభేక్షణ్ అంటే పద్మములు వంటి నేత్రములు గలవాడు. పుండరీక నిభేక్షణం అంటే పుండరీకాక్షం అనే మాటను స్ఫురింపజేస్తున్నాడు. ఎవరు పుండరీకాక్షుడైన నారాయణుడో ఆయనే రామచంద్రమూర్తి అని చెప్తూ పృథివ్యా సాగరాంతాయా భర్తారం ధర్మచారిణం. ఒక్కొక్క మాట వాల్మీకి ఈ భూమి సమస్త సముద్రము హద్దులుగా కలిగిన ఈ భూమినంతటిని పాలించే ప్రభువైన రాముని దర్శించండి. నిజానికి ఇప్పుడు ఆయన ప్రభుత్వమే లేదు, అడవిలో ఉన్నాడు. కానీ భరతుడు ఏమంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? సమస్త భూమండలాన్ని పాలించే రామచంద్రమూర్తి అంటే నిజంగా రాముడే పాలించినవాడు, పాలించడానికి తగినవాడు కూడా ఆయన భావం ఆయనకి. పైగా ధర్మచారిణం ధర్మమునందు చరించేవాడు. ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మాణమివ శాశ్వతం. ఇది వాల్మీకి రామాయణంలో ఉండే అందమండి. కనబడుతున్నవాడు శాశ్వతమైన బ్రహ్మ అన్నాడు. శాశ్వత బ్రహ్మ అంటే పరబ్రహ్మ అని అర్థం. సాక్షాత్ రామచంద్రమూర్తి పరబ్రహ్మస్వరూపుడు అని భరతుడు అనుకుంటున్నట్ట. స్థండిలే దర్భ సంస్థీర్ణే సీతయా లక్ష్మణేన చ. దర్భలు పరచినటువంటి అంటే అక్కడ రాయి మీద కూర్చున్నాడు, ఒట్టి రాయి మీద కూర్చోలేదు. ఒట్టి రాయి మీద కూర్చోకూడదు కూడా. కనుక దర్భలు పరచి దానిపై రామచంద్రమూర్తి కూర్చుని ఉన్నాడు. అక్కడ సీతమ్మ ఉన్నది, లక్ష్మణుడు ఉన్నాడు అన్నారు. అంటే ఈ వర్ణన వినగానే భద్రగిరి రాముడు గుర్తు రావాలి కదా. సీతయ్య లక్ష్మణేనచ అన్నప్పుడు అలాంటి మూర్తిని మనం ధ్యానిస్తున్నాం అని చెప్పారు. ఇలాగా రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని భావన చేసి మళ్ళీ కోదండ రాముడి దగ్గరికి వద్దాం. ఆ ధనుస్సుతో ఉన్న రాముడిని ఎంత స్మరిస్తే అంత రక్ష అండి. అందుకే చెప్పడం ఇక్కడ ఈ రక్ష మీకు నాకు మాత్రమే కాదు, అందరికీను, భారతదేశానికి, సనాతన ధర్మానికి, సమస్త ప్రపంచానికి రక్షగా భావిస్తూ శ్రీ రామరక్షామూర్తిని నిన్నటి నుంచి మనం తలుచుకుంటున్నాం. అందుకే ధనుర్ధారి అనగానే మనకొక ధైర్యం కూడా లభిస్తుంది. అలా ధైర్యం ఇచ్చే కోదండ రాముడి యొక్క స్వరూపాన్ని భావించడం కోసం ఎన్ని రకాలుగా రామకర్ణామృత కర్త మనకు అందిస్తున్నాడు చూడాలి. ఈ శ్లోకములన్నీ రామకర్ణామృతాంతర్గతమైనది. సందర్భానుగుణంగా ఇతర శాస్త్రాల్లోనూ వాల్మీకి రామాయణంలో మనం తీసుకుంటున్నాం. పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతకం. రామచంద్రమూర్తి ధనుస్సు పట్టుకుని కానీ వింటి నారి మీటితే ఎలా ఉంటుంది అనేది వాల్మీకి వర్ణిస్తే రామకర్ణామృతకర్త అయిన ఋషి ఇంకోలా భావిస్తున్నాడు. దుర్దండేన చ కుండలీకృత మహాకోదండ చండాసుగై దుర్వారై రవికోటి తుల్య నిశితైర్బ్రహ్మాది ముఖ్యస్తుతై సుగ్రీవాది సమస్త వానరవరాన్ ఆజ్ఞాపయంతం గిరా దైత్యాన్ తాడయేత్యనుపదం శ్రీరామచంద్రం భజే. ఎలాంటి రామచంద్రుని ధ్యానిస్తున్నాను అంటే ఆయన ధనుస్సుని వింటినారి పట్టి లాగగానే కుండలీకృత మహాకర్ముక అంటే కోదండం ఎలా అయిందంటే కుండలి ఆకారం తీసుకుంది. కుండలి అంటే వృత్తాకారాన్ని స్వీకరించింది అని చెప్పాడు ఇక్కడ. పైగా రావణాసుడికి ఎలా కనబడుతుందో ఒక్కసారి భావిస్తే ఇరుచేతులు సహసా సహస్రములుగా ఏపాది కనిపించగా వరచాపం మిది ఆయుధమ్ములన సంఖ్యాకం వసంభావ్యమై వరుసల్ మీరుచు చిమ్ముచుండెడి మహాభాస్వద్భానుబింబంబే రావణాంతకము ఔరా రామచంద్ర ప్రభు. ఎలా కనబడుతోంది అంటే ఆయన ధనుస్సు పట్టుకుని బాణప్రయోగం చేస్తున్నాడు. బాణములు ఎడతెరపి లేకుండా వస్తున్నాయండి ఒక్కొక్కటి కూడా. చూస్తుంటే వృత్తాకారం ధరించిన ధనుస్సు సూర్యమండలంలా కనబడుతుంది. బాణములు కిరణములుగా కనబడుతున్నాయి. పట్టుకున్న రాముడు సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పరమాత్మగా దర్శనమిస్తున్నాడు. ఇది చూస్తుంటే ఆదిత్యుడు రాగానే దైత్య శక్తులు పోతాయి. ఆదిత్య మండలమే కిందకి దిగిందా అన్నట్లుగా ఎదురుగా ఉన్న చీకటి శక్తులైన దైత్యుల్ని పరిమార్చుతున్న రామచంద్రమూర్తి కోదండ రామచంద్రమూర్తిని మనం ధ్యానిస్తున్నాం అని చెప్తూ ఆయన కానీ వింటినారి మీటితే ఎంత చక్కటి చప్పుడు వస్తుందో తెలుసా. ఆ చప్పుడు తెలుసుకోవాలి అంటే మళ్ళీ కిష్కింధకాండలో చూడాలి. కిష్కింధకాండలో రామచంద్రమూర్తి వాలిని కొట్టబోతాడు. చాలామంది వాలి వధ గురించి అక్కడ పూర్తిగా చదవకుండా మాట్లాడతారు. నేను రామచంద్రమూర్తి అక్కడ ధర్మం ఏమిటో ఇప్పుడు నిరూపించే ప్రయత్నం చేయను. ఎందుకంటే ఇదివరకు అనేక రామాయణాల్లో సంపూర్ణంగా నిరూపించడం జరిగింది. ఇప్పుడు కేవలం ధ్యానం ఉపాసనా దృష్టితోనే మనం చెప్పుకుంటున్నామని మొదటి రోజే ప్రస్తావన చేశాం. రామచంద్రమూర్తి
ఎలా కొట్టాడు ధనస్సుకు బాణాన్ని సంధించి అంటే, ఒక బాణం వచ్చి నన్ను తగులుతోంది అని వాలికి తెలిసేలా కొట్టాడు. అందుకే ధ్వని ఎలా వచ్చిందో చెప్పాలి అంటే వాల్మీకి సహాయం తీసుకోవాలి. ఆయన తన వింటి నారి మీటి బాణాన్ని సంధించగానే తస్య జాతల ఘోషేణ త్రస్తా పత్రరథేశ్వరా ప్రదుద్రూ మృగాశ్చైవ యుగాంత ఇవ మోహితా ముక్తస్తు వా వజ్రనిర్ఘోష ప్రదీప్తాసని సన్నిభ నిపేతిశ్చు నరా సర్వే తేన శబ్దేన మోహితా. ఇది రామాయణంలో కిష్కింధకాండలో రామచంద్రమూర్తి బాణాన్ని సంధించి వింటి నారిని లాగగానే వచ్చిన చప్పుడుని వర్ణించారు. ఆ చప్పుడికి ఒక్కసారిగా అనేక పక్షులు భయపడిపోయి ఎగిరిపోయి, పైగా జంతువులు ఏమనుకున్నాయంటే ఏదైనా యుగాంతం అయిపోతుందేమో అని పరిగెత్తడం మొదలుపెట్టాయి అడవిలోను అని చెప్తున్నారు ఇక్కడ. పైగా ఒక పెద్ద పిడుగు పడుతున్నప్పుడు ఎలాంటి చప్పుడు వస్తుందో అలాంటి చప్పుడు వచ్చింది. అలా ఎప్పుడైనా ధనుస్సు పట్టి సంధించిన ఆ వింటినారి సవ్వడి సామాన్యమైంది కాదండి. అందుకు ఆ సవ్వడిని ధ్యానించిన ఒక రక్ష మనకు లభిస్తుంది. ఎలా ఉంటుందో ఆ సవ్వడి అనే దాన్ని అద్భుతంగా భావిస్తూ ఒక మంత్రశ్లోకం ఉంది. భూకంపం జనయన్ నభో విదళయన్ అంభోనిధిం క్షోభయన్ దైతేయాంశ్చ విమర్దయన్ గిరివరాన్ భిందన్ దిశ పూరయన్ వైదేహీమతి మోదయన్ సకల గిర్వాణాన్ శిరకంపయన్ కళ్యాణో రఘురామహస్త విలసత్కోదండ చండధ్వని. ఈయన తీసుకున్న సన్నివేశం ఏంటంటే, నిన్న మనం చెప్పుకున్న కరదూషణాదుల్ని సంహరించినప్పుడు రామచంద్రమూర్తి ధనుస్సుతో తన విద్యా కౌశలాన్ని ప్రదర్శించిన ఘట్టం. అప్పుడు సీతమ్మ కూడా చూసినది నేను చెప్పుకున్న ఆనందించిందని. అందుకే వైదేహీం అతిమోదయన్, సీతమ్మకి బాగా ఆనందం కలిగేలాగా పైనుండి చూస్తున్న దేవతలు శహబాసని తలలు ఊపేలాగా రామచంద్రమూర్తి ధనుస్సుని సంధించినప్పుడు వచ్చే చప్పుడు మనల్ని రక్షించుగాక అన్నాడు. అంటే ధనుర్ధ్వని కళ్యాణో రఘురామహస్త విలసత్ కోదండ చండధ్వని. ఆ కోదండం యొక్క ధ్వని మనకు కళ్యాణములు కలిగించుగాక అన్నారు. అది భూమిని కంపింపజేస్తున్నది, ఆకాశాన్ని చీల్చుతున్నట్లుగా ఉన్నది, సముద్రాలు కూడా కకావికలమవుతున్నాయి, రాక్షసులు ఛేదింపబడుతున్నారు, కొండలు కూడా పగులుతున్నట్లుగా ఉన్నది ఆ ధ్వని. అటువంటి రామచంద్రమూర్తి యొక్క ధనుర్ధ్వని సకల లోకములను రక్షించుగాక. పోనీ అందరికీ భయం కలిగిస్తుందా అంటే, సీతమ్మకు ఆనందం కలిగించింది, దేవతలకు సుఖాన్ని కలిగిస్తున్నది. లోకరక్షణ కోసం చేస్తున్నటువంటి ధ్వని ఇది. అది రామచంద్రమూర్తి యొక్క ఆ బాణము గొప్పతనం, ధనుస్సు గొప్పతనం చెప్పాలి అంటే, రామబాణ త్రాణ శౌర్యమేమి అంటూ జాగే చెప్తున్నాడు. రామబాణ త్రాణ శౌర్యమేమని పొగడుదుమే అన్నాడు ఇక్కడ. రామచంద్రమూర్తి యొక్క బాణమునికి త్రాణ శౌర్యములు ఉన్నాయట. ఎంత చక్కటి మాట అండి. త్రాణ అంటే రక్షించడం, ఊరికని హింసించడం కొంత స్వభావం. రాముడు అటువంటి వాడు కాడు. రామచంద్రమూర్తి చేసే శౌర్యము త్రాణం. త్రాణం అంటే రక్షించుతుంది కనుక రక్షాకరమైన శౌర్యం రామచంద్రమూర్తి చూపిస్తున్నాడు కనుక రామబాణ త్రాణ శౌర్యము ఏమని పొగడుదుమే, సమ్మతితో నిలబడి కోదండపు జాఘోషములు అసనుల చేసి అన్నాడు ఇక్కడ. ఇది త్యాగయ్య దర్శించిన దర్శనం. అందుకే కోదండపు జాఘోషము, జ్యా అంటే వింటినారి, కోదండము యొక్క వింటినారి ధ్వనిని పిడుగుల్లా చేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆ బాణము యొక్క త్రాణ శౌర్యములను ఏమని పొగుడుతామన్నారు. అది రామచంద్రమూర్తి యొక్క ఆ అద్భుతమైనటువంటి కోదండరామ లక్షణాన్ని మనం అనేక విధాలుగా భావిస్తూ ఆ రాముని యొక్క స్వరూపము, ఇక ఆయన నామమహిమ ఇత్యాదుల గురించి ఎలా దర్శించారో చెప్పుకునే ప్రయత్నం మనం చేయబోతున్నాం. అయితే రాముడు నారాయణుడు, అందులో సందేహం లేదు. వాల్మీకి రామాయణంలోనే రామచంద్రమూర్తి స్వయంగా నారాయణుడని బాలకాండలో స్పష్టంగా చెప్పారు, యుద్ధకాండంలో స్పష్టంగా చెప్తారు, మిగిలిన కాండాల్లో ధ్వనిప్రాయంగా చెప్తారు. ధ్వని అంటే అంతర్లీనంగా ఉంటుంది. ఎందుకంటే రాముడే పెద్ద మాయగాడు, వాల్మీకి ఆయనకు తగ్గట్టు మాయారచన చేశాడు. ఇక్కడ మాయగాడిని ఎందుకన్నామంటే ఆయన సాక్షాత్ నారాయణుడైనా తాను బయట పడనివ్వలేదు. ఋషులకు తెలుసు కానీ వాళ్ళని బయటపడనివ్వలేదు. ఇది రామాయణంలో పట్టుకోవాల్సిన రహస్యం. కనుక రాముడు నారాయణుడిగా ప్రవర్తిస్తున్న రావణుడు మానవుడి చేతిలోనే మరణించాలి కనుక మానవుని వలె ప్రవర్తించారండి రామచంద్రమూర్తి. అది మనకి సౌలభ్యమైంది మానవులం కనుక రాముడు నడుచుకున్నట్టు మనం నడుచుకోవాలని చెప్పడానికి రాముడు ఉత్తమ మానవుల్లా ప్రవర్తించాడు. అదే సమయంలో రావణ సంహారం కోసమై
మానవుని వలె ప్రవర్తించాడు. మానవునిగా కాదు. తెలుగు భాష తెలుసు కదా మనకి. వలే గా రెండుకి తేడా ఉంది. మానవుని వలె, అంతేగాని మానవునిగా కాదు. అది రాముడు మానవుడు కాడు, మానవుని వలె కనబడతాడు. అలా నటించడమే గొప్ప అండి. అందుకు ఒక ఆయన అన్నాడు, నువ్వు సాగర బంధనం సేతు బంధనం చేయడం గొప్పేం కాదు, శివధనుస్సు భంగం చేయడం గొప్పేం కాదు, రాక్షసులను సంహరించడం గొప్పేం కాదు, సీతమ్మ కోసం ఏడవడం ఉందే అదే గొప్ప అన్నాడు. అవన్నీ నువ్వు సులభంగా చేయగలవు. ఏమీ ఎరగనట్టు ఏడవడం విష్ణువుకి చేత కాదు. అది చేసేవంటే అదే నీ గొప్పతనం అయ్యా అన్నాడు ఇక్కడ. అంటే ఎవడైనా సరే ఒక పెద్ద రాజైనా ఒక పేదవాడిగా నటించినప్పుడు ఎంత అందంగా పేదవాడిగా నటిస్తే వాడికి మనం తప్పకుండా అవార్డులు ఇస్తాం. వాడు రాజుగా నటించకూడదు. అక్కడ పేదవాడిగా వేసిన నా రాజు పోదు అంటే వాడికి ఎవడు మెచ్చుకోడు, అవునా లేదా? కనుక రాజు పేదవాగాడు వేసినప్పుడు పేదతనమంతా చూపించినప్పుడు ఆహా ఏమి చేసాడండి అంటాం. అలాగే విష్ణువు రాముళ్ళ ఏమి ఎరగనట్టు ఏడవడమే అని గొప్పతనం అయ్యా అన్నాడు ఇక్కడ. అది రామావతారంలో మాలోని వలె ప్రవర్తించడం ఎంత గొప్పనంటే, రావణ వధ తర్వాత సాక్షాత్ శివుడు వచ్చి నువ్వు విష్ణువు అయ్యా అని చెప్తే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. నేను దశరథ పుత్రుడినైనా మానవుడినైనా రాముడు అనుకుంటున్నాను అంటే మీరు కూడా గప్చుప్. మీరు కానీ ఇప్పుడు నన్ను విష్ణువు అని డిక్లేర్ చేసేస్తే వీళ్ళందరూ ఏమంటారు తెలుసా? విష్ణువు కనుక అంత గొప్పగా ఉన్నాడండి మనం ఉండగలమా అంటారు. అది వచ్చింది బాధ.